నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మోటరోలా ఎడ్జ్ 30 ప్రో ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అనేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చిన్నగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెసెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న పాయింట్ ఏంటంటే, ఈ వీడియోలో చూపించే లింక్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్ లింక్స్ డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళే లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో బై ఫస్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ వెళ్ళే ముందు ప్రైస్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 45,000 ఉంది. ఇది ఎస్బీఐ కార్డ్ ఆఫర్ మీద అనమాట. యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి అయితే 50,000 ఉంది. ఫ్లిప్కార్ట్ మీద చూసుకోవచ్చు, కమింగ్ సూన్ ఉందనేసి. ఇవాళ మధ్యాహ్నం కల్లా సేల్ అయితే స్టార్ట్ అయిపోతుండొచ్చు. అండ్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంది? సో ఫస్ట్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో మీకు అఫీషియల్గా హైలైట్ చూపించేస్తారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ వస్తుంది. అండ్ హై రెజల్యూషన్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది అన్నమాట. రియర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఏమో ఓఎస్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి అయితేనేమో డెప్త్ కెమెరా వస్తుంది అన్నమాట. 2 మెగాపిక్సెల్ ఇచ్చేది కాకుండా 2 మెగాపిక్సెల్ ఇచ్చారు. 2 మెగాపిక్సెల్ కంటే 5 కానీ 8 ఇచ్చింటే బాగుండే ఫ్లాగ్షిప్కి. అదొక డిసప్పాయింట్మెంట్ అనమాట ఈ ఫోన్లో. అండ్ మంచి విషయం ఏంటంటే రియర్లా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. అండ్ లేటెస్ట్ Gen 1 ప్రాసెసర్ వస్తాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ వస్తుంది. సో పర్ఫార్మెన్స్ కార్డ్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ వస్తాయి. నెక్స్ట్ డిస్ప్లే కార్డ్. సో డిస్ప్లే కార్డ్ వచ్చేసరికి కదా 10 బిట్స్ ఓఎల్ఈడి డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 10 బిట్ అనేది నార్మల్గా దొరకదు. అండ్ వివిడ్ క్వాలిటీ ఆఫ్ కలర్స్ మంచిగా కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు ఇది AMOLED డిస్ప్లే అనేసి అంటారు. అండ్ 140 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఆల్రెడీ అంటే AMOLED ఇక్కడ చూసుకుంటే 140 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. గేమింగ్ కాడ మాత్రం మీకు సూపర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 68 వాట్స్ టర్బో చార్జర్ వస్తుంది. సో టర్బో చార్జర్ అంటే బ్యాటరీ ఎంత వస్తుంది? యాక్చువల్ బ్యాటరీ వచ్చేసరికి అయితే పోయి మీకు 4800 mAh బ్యాటరీ వస్తుంది. కొంచెం తగ్గించుకున్నా సరే 4700 యాక్చువల్ కెపాసిటీ ఉంటుంది. కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. 48 అంటే 48 రాదు, మీకు 47 అట్లా చేంజ్ ఏమో వస్తుంది. 68 వాట్స్ అంటే మీకు ఈజీగా ఐ థింక్ 45 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో కూడా ఫుల్ ఛార్జ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఫ్లాగ్షిప్ ఉన్నా సరే మీకు క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బోల్డ్ వేర్స్ ఉండవు, ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఏమి ఉండవు. తర్వాత స్పీకర్స్ గైస్ ఎక్సలెంట్ డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇవి మంచి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయి ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉన్నాయి. NFC ఎనేబుల్డ్ ఉంది. 5G సపోర్ట్ ఉంది. మీకు ఐ థింక్ 13 5G బ్యాండ్స్ వస్తున్నాయి. బ్యాటరీ మంచిగా ఉంది. ఒకవేళ ఆండ్రాయిడ్ 12ది బ్యాటరీ మోడ్స్ ఉన్నాయి కదా. సో ఎన్హాన్స్ బ్యాటరీ మోడ్స్ చూసుకుంటే ఆ బ్యాటరీ మోడ్స్లో మీకు ఈజీగా 1 డే ఒక రోజు మధ్యాహ్నం లేకపోతే నెక్స్ట్ డే మధ్యాహ్నానికి దాకా కూడా యూజ్ చేసుకోవచ్చు. బేసిక్ యూజర్ అయితే ఇట్లా ఒక రోజు అయిపోయినా కూడా నెక్స్ట్ డే సాయంత్రం దాకా కూడా యూజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంత బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బై కెమెరా. సో చాలా మందికి కెమెరా కన్నా డిసప్పాయింట్మెంట్. కెమెరా సెన్సర్ 2 మెగాపిక్సెల్ ఇచ్చేది కాకుండా అండ్ పోర్ట్రేట్ మోడ్లో కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది కంపేర్ టు సామ్సంగ్ గ్యాలక్సీ అల్ట్రా 22 ఫోన్ ఉంది కదా, FA ఎడిషన్. సో దాన్ని కంపేర్ చేసుకుంటే అది విన్ అవుతుంది. సో ఇది కొంచెం సడన్ చేంజ్ వస్తున్న నైట్ మోడ్, పోర్ట్రేట్ మోడ్ అక్కడ కొంచెం చేంజ్ వస్తున్నాయి. మేబీ OT అప్డేట్స్ కొంచెం చేంజెస్ అయితే అవ్వచ్చు. తర్వాత ఏంటంటే వీళ్ళ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తూనే ఉంటుంది. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తుంటాయి. థింగ్ షీల్డ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. సో గైస్ నా బెస్ట్ నా ఒపీనియన్ లేదు, బెస్ట్ వాల్యూ ఫ్లాగ్షిప్ ఫోన్ అనుకోవచ్చు. సో ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. కానీ నేను ఫైనల్గా రికమెండ్ చేసే మాత్రం మీ దగ్గర 50,000 బడ్జెట్ ఉంటేనే స్మార్ట్ ఫోన్ కొనుక్కోండి అనేసి అంటే అడ్వైజ్ చేస్తాను. మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో అనేసి. ఒకవేళ పైసలు పెట్టేంత కెపాసిటీ ఉంటేనే కొనుక్కోండి. ఎందుకంటే 50,000 నార్మల్ విషయం కాదు, పైసలు పుట్టినే రావు, ముందు చెప్తున్నా. అండ్ యావరేజ్ పర్సన్ చెప్తున్నా 1 సెకండ్. నా స్పెక్స్ రివ్యూలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. యావరేజ్ పర్సన్కి 15,000 నుంచి 20,000 మధ్యలో మంచి ఫోన్స్ వస్తున్నాయి. ఆ ఫోన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈఎంఐలో తీసుకున్న కాదు, ఈఎంఐస్ అవి పెట్టుకోకండి, మళ్ళీ తలకాయ నొప్పులు అయితే నెత్తి నొప్పులు అయితే వద్దు. బెస్ట్ ఒకవేళ మీకు బడ్జెట్ ఉంటే తీసుకోండి. లేదు అన్న ఓన్లీ కెమెరా పర్పస్ అంటే కెమెరా కోసమే ఫోన్ తీసుకుంటున్నా అంటే కళ్ళు మూసుకొని DSLR తీసుకోండి. బెస్ట్. దాంట్లో మీకు రికార్డింగ్ అవుతుంది అండ్ సూపర్ పిక్చర్ క్వాలిటీ కూడా వస్తుంది. రా ఫొటోస్ కూడా ఇంకంటే చాలా బెటర్గా వస్తాయి.
అండ్ అది నా అడ్వైజ్ అనమాట. సో కెమెరా కాకుండా మిగతా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి గైస్. డిస్ప్లే కూడా నాకైతే చాలా నచ్చింది. డిస్ప్లే, బ్యాటరీ, ఛార్జర్ అండ్ కెమెరా బాగున్నాయి. కాదంటే కొన్ని ట్వీక్స్ లేకపోతే ఏదైనా అప్డేట్స్ ఉన్న సాల్వ్ అయితే ఇట్లా మంచి విషయం. సో ఇవి ఫోన్ ఎందుకు మంచిగా ఉంది అనేసి అయితే నా వీడియో. మీరు ఏమనుకుంటారు? ఇంకేమైనా డౌట్ ఉంది, ఇది అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 డేలో రిప్లైగా ట్రై చేస్తాను. వీడియోని ఇట్లా నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో రాసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్.